వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు మనం కార్పొరేట్ అకౌంటింగ్ లో అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్ అనే యూనిట్ నుంచి ప్రాబ్లమ్స్ అనేవి చెప్పుకున్నాం. ఆల్రెడీ ప్రాబ్లమ్స్ మనం షేర్స్ ఇష్యూడ్ ఎట్ పార్, ఎట్ డిస్కౌంట్, ఎట్ ప్రీమియం అనేది చెప్పాం. ఈ రోజు మనం చెప్పే మోడల్ ఏంటి అంటే కాల్స్ ఇన్ ఏరియర్స్. ఇక్కడ మనకి కాల్స్ ఇన్ ఏరియర్స్ అండ్ కాల్స్ ఇన్ సెకండ్ పాయింట్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ రెండు కూడా ఇవ్వడం జరిగింది. నుంచి చెప్దాం. కాల్స్ ఇన్ ఏరియర్స్ అంటే ఏంటి అంటే ఒక షేర్ హోల్డర్ తన షేర్స్ మీద అమౌంట్ అనేది పే చేస్తా ఉన్నప్పుడు అప్లికేషన్ లో అమౌంట్ పే చేయాలి, అలాట్మెంట్ పే చేయాలి, తర్వాత కాల్స్ ఫస్ట్ కాల్, ఫైనల్ కాల్ అలా చెప్తాం. ఆ అమౌంట్ అనేది పే చేయాలి. అయితే ఒకేసారి అమౌంట్ అనేది మొత్తం కూడా సంస్థకి ఒకేసారి తీసుకోరు కాబట్టి అప్లికేషన్ ఫస్ట్ ఇస్తారు. అది అయిపోయాక నెక్స్ట్ అలాట్మెంట్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కాల్స్ అమౌంట్ అనేది ఇస్తారు. ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఒక షేర్ హోల్డర్ అప్లికేషన్ అమౌంట్ కట్టారు, తర్వాత అలాట్మెంట్ అమౌంట్ అనేది కూడా కట్టారు. తర్వాత కాల్స్ అమౌంట్ అనేది ఇవ్వడంలో ఫెయిల్ అయితే, అంటే పే చేయడంలో ఫెయిల్ అయితే కనుక దాన్ని ఏమనొచ్చు అంటే కనుక కాల్స్ ఇన్ ఏరియర్స్ అనేది చెప్పొచ్చు అనమాట. షేర్ హోల్డర్ కాల్స్ అమౌంట్ అనేది పే చేయలేకపోతే దాన్ని మనం ఏరియర్స్ అంటాం. తెలుగులో ఏరియర్స్ అంటే ఏమని చెప్పొచ్చు అంటే బకాయిలు అనేసి అంటారు. కట్టకుండా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని ఏమనొచ్చు అంటే ఏరియర్స్ అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కాల్స్ ఇన్ అడ్వాన్స్. కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటే ఏంటంటే కాల్స్ అమౌంట్ రావాల్సిన దానికంటే ముందుగానే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా అప్లికేషన్ అనేది మనం జనవరిలో తీసుకుని అలాట్మెంట్ మార్చిలో తీసుకుని తర్వాత కాల్స్ అమౌంట్ జూన్ లో ఇవ్వాలి అని చెప్పాం. కానీ జూన్ కంటే ముందుగానే కట్టేస్తాయి, అంటే ఇవ్వాల్సిన టైం కంటే కొంచెం ముందుగా కడితే దాన్ని ఏమనొచ్చు అంటే కాల్స్ ఇన్ అడ్వాన్స్ అనేది చెప్తాం. మనం షేర్ హోల్డర్ కాల్ అమౌంట్ పే చేయడంలో ఫెయిల్ అయితే కాల్స్ ఇన్ ఏరియర్స్ అని చెప్పుకుందాం. దానికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెక్క మనకి ఇచ్చినప్పుడు మనం ఎంట్రీ అనేది ఏ విధంగా రాస్తాం అనేది చూస్తే కనుక కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ డీటార్ టు షేర్ కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ డీటార్ టు షేర్. ఫస్ట్ కాల్ అయితే ఫస్ట్ కాల్ అనాలి, ఫైనల్ కాల్ మీద అమౌంట్ ఏరియర్ ఉంటే ఫైనల్ కాల్ అనాలి. ఒకవేళ రెండు కాల్స్ ఉన్నప్పుడు షేర్ కాల్స్ అనొచ్చు లేదా షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ అనేసి రాస్తాం. ఒకసారి ఎంట్రీ చదివాం. కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ డీటార్ టు షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్. ఈ మోడల్ ఇచ్చినప్పుడు మనం ఈ ఎంట్రీ అనేది రాయాల్సి ఉంటుంది. ఏరియర్స్ ఇస్తే కనుక ఈ ఎంట్రీ అడిషనల్ గా యాడ్ చేయాలి. ఆల్రెడీ ఉన్న ఎంట్రీస్ కి అడిషనల్ గా ఈ ఎంట్రీ అనేది వస్తుంది. ఇప్పుడు మనం దీనిలో ఏరియర్స్ సంబంధించి ఒక ప్రాబ్లం అనేది చెప్దాం. సంబంధించి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా చేస్తాం. ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఒకసారి చదివి దాని ఎక్స్ప్లెనేషన్. జెడ్ లిమిటెడ్ కంపెనీ ఇష్యూడ్ 5,000 equity shares of ₹10 each. Table as follows. On application ₹2, on allotment ₹3, on first and final call ₹5. ఈ పేరా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే జెడ్ లిమిటెడ్ కంపెనీ వారు ఇష్యూ చేశారంట. టోటల్ షేర్స్ ఎన్ని అంటే 5,000 షేర్స్. ఒక షేర్ వాల్యూ ఎంత అంటే ₹10 అనేది చెప్పడం జరుగుతుంది. అప్లికేషన్ మనకి ఎంత ఉంది అంటే ₹2, అలాట్మెంట్ ₹3, కాల్స్ మీద ₹5 అనేది ఉంది. నెక్స్ట్ సెకండ్ పేరా ఒకసారి చదివాం. ఆల్ ద మనీ వాజ్ డ్యూలీ రిసీవ్డ్ ఎక్సెప్ట్ ది ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఆన్ 500 షేర్స్ ఫాస్ట్ నెసెసరీ జర్నల్ ఎంట్రీ. సెకండ్ పేరాలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకి మొత్తం షేర్స్ లో మనకి 500 షేర్స్ మీద ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అమౌంట్ రాలేదు, రావాల్సి ఉంది. మిగిలిన అన్నిటికీ కూడా అంటే అప్లికేషన్ కి, అలాట్మెంట్ కి అమౌంట్ అనేది వచ్చింది అనేసి చెప్తున్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు మనం లెక్క అనేది ఎలా చేయాలి అనేసి చూద్దాం. ఫస్ట్ లెక్కలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకసారి ఇక్కడ బ్రీఫ్ గా రాసుకుందాం. టోటల్ షేర్స్ ఎన్ని ఇష్యూ చేశారంటే 5,000 షేర్స్. ఒక షేర్ వాల్యూ ఎంత అంటే ₹10. అప్లికేషన్ లో మనకి ఎంత వచ్చింది అంటే ₹2. మరి అలాట్మెంట్ ఎంత అంటే ₹3.
ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ 5 రూపీస్. ఒకసారి వీటిని అబ్జర్వ్ చేస్తే 2 + 3 5 + 5 10. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక షేర్ వాల్యూ 10 రూపీస్ ఉంటే మనకి 10 రూపీస్ వచ్చింది. మరి నెంబర్ ఆఫ్ షేర్స్ విషయానికి వస్తే టోటల్ షేర్స్ 5000 షేర్స్. 5000 షేర్స్ లో 500 కి మాత్రమే, అంటే 500 షేర్స్ కి మాత్రమే ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ రాలేదు. -500 షేర్స్. అప్పుడు మనం లెస్ చేస్తే ఎంత అంటే 4500 షేర్స్. 4500 షేర్స్ కి అప్లికేషన్ అమౌంట్, అలాట్మెంట్ అమౌంట్, షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ వచ్చింది. మరి రిమైనింగ్ 500 షేర్స్ కి ఏంటి అంటే అప్లికేషన్ అమౌంట్, అలాట్మెంట్ అమౌంట్ వచ్చింది కానీ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అమౌంట్ రాలేదు. రాంది ఏమంటామంటే కాల్స్ ఇన్ ఎరియర్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇది కాల్ మీద అమౌంట్ అనేది రాలేదు, ఫస్ట్ కాల్ మీద ఫైనల్ కాల్ మీద అమౌంట్ అనేది రాలేదు కాబట్టి దాన్ని కాల్స్ ఇన్ ఎరియర్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి మనం ఎంట్రీస్ అనేవి రాసుకోవాలి. ఎంట్రీస్ రాసుకోవడానికి ఫార్మాట్ చూస్తే కనుక డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్. పైన మనం హెడ్డింగ్ పెడతాం జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ జెడ్ లిమిటెడ్. జర్నల్ ఎంట్రీస్ in the books of journal entries in the books of Z Limited అని ఈ విధంగా రాసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడున్న ట్రాన్సాక్షన్స్ కి ఎంట్రీస్ అనేవి రాద్దాం. ఫస్ట్ మనం రాసేది ఎప్పుడు కూడా అప్లికేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్లికేషన్ కి ఎంట్రీస్ రాయాలి. ఎన్ని వస్తాయి అంటే 2 ఎంట్రీస్ రాయాలి. ఫస్ట్ ఎంట్రీ అప్లికేషన్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నందుకు ఎంట్రీ అనేది రాద్దాం. బ్యాంక్ అకౌంట్ డిటార్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. మనం అప్లికేషన్ మీద అమౌంట్ రిసీవ్ చేసుకుంటే ఆ విధంగా ఎంట్రీ రాసి దానికి అమౌంట్ చూద్దాం. టోటల్ షేర్స్ 5000 షేర్స్. మనకి అప్లికేషన్ అమౌంట్ ఎంత ఉందంటే 2 రూపీస్ ఉంది. 5000 × 2 మల్టిప్లై చేస్తే 10,000 అనేది అవుతుంది. డెబిట్ లో 10,000, క్రెడిట్ లో 10,000. అప్లికేషన్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు నేరేషన్ రాస్తాం. బీయింగ్ షేర్ అప్లికేషన్ అమౌంట్ రిసీవ్డ్. షేర్ అప్లికేషన్ అమౌంట్ రిసీవ్డ్. ఈ విధంగా ఫస్ట్ ఎంట్రీ కంప్లీట్ అయింది. తర్వాత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్లు రెండో ఎంట్రీ చూపిస్తాం. షేర్ అప్లికేషన్ అకౌంట్ డిటార్ షేర్ అప్లికేషన్ అకౌంట్ డిటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. టు షేర్ క్యాపిటల్ అకౌంట్. అమౌంట్ ఏదవుతుంది అంటే మనకి పైన ఉన్న అమౌంట్ రిసీవ్ చేసుకునే అమౌంట్ ఏదైతే ఉందో అదే అమౌంట్ ఇక్కడ తీసుకోవాలి. 10,000 డెబిట్, 10,000 క్రెడిట్. నేరేషన్ రాస్తాం. అప్లికేషన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్లుగా షేర్ క్యాపిటల్ అకౌంట్ కి. బీయింగ్ షేర్ అప్లికేషన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈ విధంగా రాశాక మనకి అప్లికేషన్ సంబంధించి ఎంట్రీస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే అలాట్మెంట్. అలాట్మెంట్ కి సంబంధించి కూడా 2 ఎంట్రీస్ అనేవి వస్తాయి. ఒకటి డ్యూ ఎంట్రీ, రెండోది అమౌంట్ రిసీవ్డ్. ఫస్ట్ డ్యూ ఎంట్రీ రాద్దాం. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డిటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్.
షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. అమౌంట్ చూద్దాం. టోటల్ షేర్స్ 5000, అలాట్మెంట్ అమౌంట్ 3 రూపీస్ ఒక షేర్కి. 5000 ఇంటూ 3 మల్టిప్లై చేస్తే 15000 డెబిట్, అలాగే 15000 క్రెడిట్లో రాసుకోవాలి. నరేషన్ being share allotment amount to due. ఈ విధంగా మనం ఎంట్రీస్ అనేవి 3 ఎంట్రీస్ రాసాం. ఇంకా మనకి రిమైనింగ్ ఉన్న ట్రాన్సాక్షన్స్ కి ఎంట్రీస్ అనేవి రాయాలి. బోర్డర్ ఆఫ్ చేసి అది కూడా రాద్దాం, ప్లేస్ లేదు కాబట్టి. నెక్స్ట్ ఎంట్రీ మనకి 4th ఎంట్రీ షేర్ అలాట్మెంట్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నందుకు ఎంట్రీ. బ్యాంక్ అకౌంట్ డేటార్ టు షేర్ అలాట్మెంట్ అని రాసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ డేటార్ టు షేర్ అలాట్మెంట్. షేర్ అలాట్మెంట్ అకౌంట్. మరి అమౌంట్ ఎంత తీసుకుంటామంటే ఇంతకుముందు ఆల్రెడీ తీసుకున్నాం. 5000 ఇంటూ 3, 5000 టోటల్ షేర్స్ ఇంటూ 3 ఏంటి అంటే కనుక అలాట్మెంట్. మనకి 15000 డెబిట్, 15000 క్రెడిట్ అవుతుంది. నరేషన్ బీయింగ్ షేర్ అలాట్మెంట్ అమౌంట్ రిసీవ్డ్. ఈ ఎంట్రీ కూడా అయిపోయాక నెక్స్ట్ కాల్స్ కి సంబంధించి ఎంట్రీ అనేది రాయాలి. కాల్స్ కి ఎంట్రీ రాసేటప్పుడు ఏంటి అంటే మనకి ఎరియర్స్ కూడా ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఫస్ట్ మనం ఏంటి అంటే కాల్స్ మీద డ్యూ ఎంట్రీ అనేది రాస్తున్నాం. డ్యూకి ఎంట్రీ ఏం రాస్తామంటే షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్. ఇంతకు ముందు ఎలా రాస్తాము ఇప్పుడు కూడా అంతే రాస్తాం. షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈ ఎంట్రీ ఏం మారదు మనకి, కాబట్టి ఆ విధంగా రాసుకుని మనకి టోటల్ షేర్స్ ఎన్ని అంటే 5000 షేర్స్. కాల్స్ మీద అమౌంట్ ఎంత రావాలి అంటే కనుక 5 రూపీస్ రావాలి ఇంటూ 5. అప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే కనుక 25000 వస్తుంది. 25000 డెబిట్, 25000 క్రెడిట్ లో తీసుకోవాలి. నరేషన్ బీయింగ్ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ డ్యూ. ఈ విధంగా రాసుకున్నాం. మరి ఎక్కడ ఎరియర్స్ అని చూపించలేదు అంటే ఈ ఎంట్రీలో ఎరియర్స్ అనేది చూపించాం. అంటే అర్థం ఏంటి అంటే కనుక మనకి ఫస్ట్ డ్యూ ఎంత ఉంది, టోటల్ గా 5000 షేర్స్ కి యాక్చువల్ గా రావాల్సింది అప్లికేషన్ టు అలాట్మెంట్ 3 కాల్స్ 5 రూపీస్. కాబట్టి మనకి ఇంత రావాలి అని చూపిస్తున్నాం. నెక్స్ట్ ఎంట్రీ ఎంత వచ్చిందో చూపిస్తాం. కాబట్టి నెక్స్ట్ ఎంట్రీ కాల్స్ మీద అమౌంట్ అనేది రిసీవ్ చేసుకుంది. బ్యాంక్ అకౌంట్ డేటార్ టు షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్. బ్యాంక్ అకౌంట్ డేటార్ టు షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్. ఈ విధంగా ఎంట్రీ రాసి ఇప్పుడు మనం అమౌంట్ ఎలా తీసుకోవాలి అని చూస్తే కనుక కాల్స్ మీద ఎంత అమౌంట్ ఉంది అంటే 5 రూపీస్ రావాల్సింది. యాక్చువల్ గా వచ్చిన కాల్స్ ఎంత అంటే 4500 షేర్స్ కి మాత్రమే అమౌంట్ అనేది వచ్చింది. రిమైనింగ్ 500 షేర్స్ అనేవి రాలేదు అని ఇక్కడ కనబడుతుంది. ఎక్సెప్ట్ ది ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఆన్ 500 షేర్స్. 500 షేర్స్ కి రాలేదు అంటే రిమైనింగ్ అంతా వచ్చినట్లే కదా.
కాబట్టి 500 రాలేదు. అంటే రిమైనింగ్ షేర్స్ వచ్చింది కదా ఎంత అంటే 4500 షేర్స్ కి అమౌంట్ అనేది వచ్చింది. కాల్ అమౌంట్ ఎంత అంటే 5 రూపీస్. కాబట్టి 4500 షేర్స్ ఇంటూ ఒక్కొక్క కాల్ వాల్యూ ఎంత, షేర్ వాల్యూ అంటే 5 రూపీస్. కాబట్టి ఈ విధంగా చేస్తే దాన్ని మల్టిప్లై చేస్తే 22,500. డెబిట్ లో 22,500, క్రెడిట్ లో కూడా 22,500 అనేది రాయాల్సి ఉంది. ఈ ఎంట్రీకి ఇప్పుడు నారేషన్ అనేది రాద్దాం. బీయింగ్ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అమౌంట్ రిసీవ్డ్. ఏరియాస్ కాకుండా మామూలు మెథడ్స్ లో మనం ఎట్లా కాల్స్ మీద అమౌంట్ రిసీవ్ చేసుకుంటే నారేషన్ ఇస్తామో ఇక్కడ కూడా అలాగే ఇస్తాం. దీనికి అడిషనల్ గా ఎన్ని షేర్స్ మనకి రాలేదో కాల్స్ అమౌంట్ దాన్ని రాస్తే సరిపోద్ది. ఎక్సెప్ట్ 500 షేర్స్ అని ఈ విధంగా రాయాలి. ఒకసారి నారేషన్ చదువుదాం. బీయింగ్ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అమౌంట్ రిసీవ్డ్ ఎక్సెప్ట్ 500 షేర్స్. అంటే ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అమౌంట్ అన్ని షేర్స్ వచ్చినాయి, ఒక 500 షేర్స్ కి రాలేదు అని మీనింగ్ అనమాట. 6 ఎంట్రీస్ కంప్లీట్ అయిపోయింది. అప్లికేషన్ కి 2 ఎంట్రీస్, అలాట్మెంట్ కి 2 ఎంట్రీస్, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ కి 2 ఎంట్రీస్ అయింది. ఇప్పుడు మనం ఏం రాస్తామంటే కనుక కాల్స్ ఇన్ ఏరియర్స్ కి సంబంధించి ఎంట్రీ అనేది రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఎంట్రీ అనేది రాద్దాం. 7th ఎంట్రీ కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ డిటార్ టు షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్. ఫైనల్ కాల్ అకౌంట్ అని ఈ విధంగా రాయాలి. కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ డిటార్ టు షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ అని రాసి మరి అమౌంట్ ఏ విధంగా తీసుకుంటామంటే మనకి ఎన్ని ఏరియర్స్ ఉన్నాయో 500 షేర్స్ ఏరియర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 500 షేర్స్ కి అమౌంట్ అనేది ఇస్తే సరిపోతుంది. 500 ఇంటూ కాల్స్ అమౌంట్ ఎంత అంటే 5 రూపీస్ కాబట్టి ఇంటూ 5, 500 ఇంటూ 5 2500. 2500 డెబిట్, 2500 క్రెడిట్ లో రాస్తుంది. ఇప్పుడు దీనికి నారేషన్ అనేది రాసుకోవాలి. నారేషన్ సింపుల్ గా రాసేయచ్చు. 500 షేర్స్ కి కాల్స్ ఇన్ ఏరియర్స్ కాబట్టి 500 shares on calls in arrears. ఈ విధంగా ఈ సమ్ లో మనం టోటల్ గా 7 ఎంట్రీస్ అనేవి రాసుకోవడం జరిగింది. మీకు గనక ఈ వీడియో అనేది నచ్చితే, యూస్ఫుల్ గా ఉంటే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియోలో ఏదన్నా అంటే ఈ టాపిక్ లో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయండి.